గారు వన్ సెకండ్ ఇక్కడ శేషు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్, శేషు సార్, ఏం జరుగుతోంది? దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచరులకు, సహచరులకు, అంటే ఒకప్పటి ఒరిజినల్ కాంగ్రెస్, అసలైనటువంటి కాంగ్రెస్, ఈ మాట నేననలే, భట్టి విక్రమార్క అన్నారు. మేము కాంగ్రెస్ కరుడు కట్టినటువంటి కట్టర్ కాంగ్రెస్ నాయకులు, వైఎస్ఆర్ అనుచరులం కాబట్టి మా మీద కుట్రవనేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు అభిమానులు ఉంటే ఉండొచ్చు, బట్ ఎందుకు మా మీద బురద జల్లుతున్నారని చెప్పేసి భట్టి విక్రమార్క ఈ కామెంట్ని స్పష్టంగా మాట్లాడారు. అండ్ ఇందాక జస్ట్ ఒక 10 నిమిషాల క్రింద పాలేరు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటారంటే, తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు పార్టీని బొందబెట్టినటువంటి, ఇక్కడ పార్టీయే లేకుండా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు మీద ప్రేమ గురిపిస్తూ ఇందాక పాలేరు సభలో ఇప్పుడు మాట్లాడినటువంటి మాట. ఏం జరుగుతోంది? వైఎస్ఆర్ని ఉద్దేశించి ఇందాక బట్టి మాట్లాడారు. పాలేరు సభలో చంద్రబాబు నాయుడు బొందబెట్టుడు తప్పు, ఆ పార్టీ ఉండాలి, ఆ పార్టీని బొందబెట్టిన బీఆర్ఎస్ని బొందబెట్టాలని చెప్పేసి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏం జరుగుతుంది శేషు సార్? పాపం చరణ్ ని ఇబ్బంది పెట్టినట్టున్నావు శ్రీకాంత్ నువ్వు. అయితే మాట్లాడారు. ఒక ప్రధానమైనటువంటి న్యూస్ పేపర్ లో ఈ నైని కోల్ మైన్ కు సంబంధించినటువంటి టెండర్ల వ్యవహారం పైన తమ అనువాయులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనేటటువంటి ఒక బ్యానర్ ఐటము ఆ పత్రిక ప్రకటించింది, పబ్లిష్ చేసింది. అయితే దానిపైన డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ రోజు మీడియా పరంగా స్పందించారు. ఎందుకు అనంటే, ఈ నైని బొగ్గు గన్ కాంట్రాక్ట్ కి లేకపోతే దాని ఒప్పందాలకు సంబంధించినటువంటిది మొత్తం కూడా మొదటి నుంచి బట్టి విక్రమార్క గారే చూస్తున్నటువంటి సంఘటన. కాబట్టి బట్టి విక్రమార్క గారే దీంట్లో ఉన్నారు అనేటటువంటి అర్థం వచ్చే విధంగా ఆ పత్రిక కథనాన్ని ప్రకటించింది. కాబట్టి తను ప్రెస్ మీట్ లో చాలా కీలకమైనటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి అనంటే, ఆ పత్రిక యాజమాన్యాన్ని డైరెక్ట్ గా టార్గెట్ చేశారు. నేను ఆ పత్రిక యాజమాన్యం తెలుసుకుంటాము, ఒక చిల్లర కథనము, ఒక కట్టు కథ, ఒక పిట్ట కథని ప్రచారం చేశారు అనేటటువంటి వ్యాఖ్యానం చేస్తే బాగుండేదే. బట్ దాన్ని దాటి కూడా ఒక రాజకీయ పరమైనటువంటి విమర్శ చేశారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్ ని, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానిని కాబట్టి, రాజశేఖర్ రెడ్డి గారి ఫాలోవర్ని కాబట్టి, రాజశేఖర్ రెడ్డి గారి పైన, కాంగ్రెస్ పైన ఉన్నటువంటి కోపాన్ని నా పైన వెలుబుచ్చినట్టుగా ఆ పత్రిక కథనం రాసింది అనేటటువంటి ఒక అంశాన్ని మాట్లాడేసరకు అది రాజకీయ పరమైనటువంటి అంశంగా, ఒక పొలిటికల్ డిస్కషన్ లోకి వచ్చినటువంటి అంశంగా చూడాలి. అయితే ఆ పత్రిక యాజమాన్యానికి గాని, ఆ పత్రిక ఉన్నటువంటి ఒక పూర్వపు చరిత్ర ఏంటి అంటే, కాంగ్రెస్ పైన, రాజశేఖర రెడ్డి పైన విపరీతమైనటువంటి కథనాలు వండి వార్చినటువంటి పత్రికగానే మనకి బాగా తెలుసు. అయితే ఆ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి వ్యాఖ్యానం ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యానం. ఇది ఇప్పుడే కాదండి, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ విధమైనటువంటి డిస్కషన్స్ అటు మీడియా హౌసెస్ లోను, ఇటు పార్టీలలోనూ జరుగుతున్నాయి. మీకు 10 ఏళ్లు తెలంగాణ పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఒక స్ప్లిట్ ఉండేది, ఒక డివిజన్ ఉండేది. ఏంటి అంటే, యూటీ బ్యాచ్, బీటీ బ్యాచ్. ఉద్యమ తెలంగాణ బ్యాచ్, తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ లోకి వచ్చినటువంటి బంగారు తెలంగాణ బ్యాచ్. ఆ రెండింటి మధ్య స్ప్లిట్ ఉండేది, వర్టికల్ డివిజన్ ఉండేది. కవిత కూడా అదే మాట్లాడారు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నివురుగప్పిన నిప్పులాగా ఉన్నటువంటి ఒక అంశం ఏంటి అంటే, ఒరిజినల్ కాంగ్రెస్ కి, ఓల్డ్ టీడీపీ వాళ్ళకి మధ్యన పార్టీలో ఒక విధమైనటువంటి విభజన రేఖ ఉంది అనేటటువంటి ఒక అభిప్రాయం. ఎందుకంటే శ్రీకాంత్, బట్టి గారి వ్యాఖ్యలతోటి అది కొద్దిగా ఇంకా బట్టబేలనట్టుగా మనకు కనపడుతుంది. ఏంటంటే, ఇదే మీడియా హౌస్ యాజమాన్యం పట్ల ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ యాజమాన్యం ఇంటికి వెళ్ళి మాట్లాడతారు. 25 ఎకరాల 100 కోట్ల రూపాయల విలువైన భూమిని 4th సిటీలో కేటాయిస్తారనేటటువంటి వార్తలు వస్తాయి. ఇదే పార్టీలో ఉన్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి అదే మీడియా హౌస్ యాజమాన్యాన్ని ఛాలెంజ్ చేస్తారు. మీతో తేల్చుకుంటాము అనేటటువంటి ఒక ఛాలెంజ్ చేస్తారు. ఈ వైరుధ్యం కనపట్లేదా? ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి ఒకే మీడియా హౌస్ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అప్రోచ్ మనకి కనపడుతున్నటువంటి నేపథ్యం. మీ మాటల్లో ఏమైనా అనుమానం కనిపిస్తోందా? దీని వెనకాల ముఖ్యమంత్రి ఉన్నారా? ఆయన సన్నిహిత్యమే ఈ రోజు భట్టి ఏమైనా లోపల మసిలీ ఈ మాట మాట్లాడారా? సో అట్లాంటి అనుమానం మీ మాటల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా?
నా మాటల్లో కాదు, జనరల్ గా ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ 2023లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత అది పాలన చేస్తున్న తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ప్రజల్లో కలుగుతున్నది లేకపోతే పొలిటికల్ సర్కిల్స్ లో ఉన్నది ఏంటి అని అంటే కాంగ్రెస్ కంటే కూడా కాంగ్రెస్ లో చేరిన టీడీపీ వాళ్ళ పవర్ ఎక్కువగా కనపడుతుంది, వాళ్ళ మాటకి విలువ జరుగుతుంది. ఇది నేను అంటున్నది కాదు, అనురుధి రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే అనురుధి రెడ్డి మాట్లాడారు. ఏం మాట్లాడారు అంటే మొత్తం టీడీపీ వాళ్ళ పనులే అవుతున్నాయి, ఆంధ్రాకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకే బిల్లులు చెల్లింపులు అనురుధి రెడ్డి మాట్లాడారు అని అంటే అనురుధి రెడ్డి ఎవరు అనుచరుడు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు. ఇప్పుడు ఒక 2 మీడియా హౌసెస్ మధ్య ఉన్నటువంటి ఒక డిస్ప్యూట్, ఒక ప్రధాన 2 తెలుగు మీడియా హౌసెస్ మధ్య డిస్ప్యూట్స్ ఉంటే ఆ డిస్ప్యూట్స్ ని కాంగ్రెస్ పైన ఇప్పుడు వస్తున్నటువంటి సందర్భం. కాంగ్రెస్ లో ఉన్నటువంటి 2 వర్గాలు, మీరు లేవంటారు కానీ 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి ఒరిజినల్ కాంగ్రెస్ ఉంటే ఒకటి ఓల్డ్ టీడీపీ వర్గం ఉన్నది. బట్ వీటి మధ్య ఇక్కడ సెంట్రల్ పాయింట్ ఏంటి అని అంటే ఇంకొకటి, రాజశేఖర్ రెడ్డి అనుచరులు కాంగ్రెస్ లాయలిస్టులు వాళ్ళ పైన ఒత్తిడి జరుగుతుంది పాటలు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన వచ్చిన కథనాలు కానీ లేకపోతే ఇప్పుడు బట్టి విక్రమార్క పైన వచ్చినటువంటి కథనాలు కానీ, వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వెరీ మచ్ లాయలిస్టులు, తర్వాత రాజశేఖర్ రెడ్డి గారికి పూర్తి స్థాయి అనుచరులు. కొండా సురేఖను కూడా ఇదే టీమ్ లో మనం మాట్లాడొచ్చు, ఇదే టీమ్ లో మాట్లాడొచ్చు. కానీ ఒక ఎక్సెప్షన్ ఉంది ఆమెకి. ఆ ఎక్సెప్షన్ ఏంటో నేను చెప్తాను. ఏంటి అని అంటే వీళ్ళు కాంగ్రెస్ కి ఎంత లాయలిస్టులు అంటే 2011లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులైనటువంటి వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్లకుండా కాంగ్రెస్ లోనే ఉన్నారు. అంటే కాంగ్రెస్ ని ఎంతగా అభిమానిస్తారో రాజశేఖర్ రెడ్డిని కూడా అంతేగా అభిమానిస్తారు. కాబట్టే ఇప్పుడు వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారు, ఈ ప్రభుత్వంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, పాత టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళని మా పైన కోవట్లుగా చేసేసి మా పైన ఈ కథనాలు రాపిస్తున్నారని ఒక అనుమానాలు అయితే అటు పొలిటికల్ సర్కిల్లోను ప్రజల్లోనూ కలుగుతున్నటువంటి మాట వాస్తవం. అంటే ఇప్పుడు అనుమానాల వెనుక కూడా ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి కామెంట్లు అంటే అనుచర వర్గాలు చేస్తున్నటువంటి రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకే జిల్లాకు చెందినటువంటి ఒక మంత్రి విషయంలో పెద్ద రూమర్స్ వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడినట్టు కడియం వర్సెస్ కొండా సురేఖ చూసుకుంటే కడియం ఓల్డ్ టీడీపీ స్కూల్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఇదే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గతంలో టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అదే కాంగ్రెస్ పార్టీలో లాయల్గా ఉన్నటువంటి వ్యక్తి భట్టి విక్రమార్క. సో ఇక్కడ ఒకరి మీద ఏమైనా కుట్ర జరుగుతోందా అన్నటువంటి ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఇందాక కోమటిరెడ్డి విషయంలో కూడా మీరు తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ జడ్చర్ల ఎమ్మెల్యే అనురుధ్ రెడ్డి చెప్పినటువంటి కామెంట్, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ పనిచేసుకుంటున్నారు, ఎక్కువ పనులు వాళ్ళే చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది పిఏలను కూడా వాళ్ళే ఎవరో పెడుతున్నారు, పక్క రాష్ట్రం వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు అన్నటువంటి కామెంట్లు రావడం. అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ అంటే ఎక్కడికక్కడ చూసుకుంటే అట్లాగే ఈవెన్ కొంతమంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల్లో కూడా తెలుగుదేశం స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ మనం చూడొచ్చు పరకాల ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి స్కూలే ఉన్నారు. సో ఇక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు పాత తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్యలో ఏదో ఉప్పు నిప్పు జరుగుతోంది అన్నది ఈరోజు బట్టి చేసినటువంటి కామెంట్స్ తోటి స్పష్టంగా కనిపిస్తోంది కదా. ఇప్పుడు మీరు కాంగ్రెస్ లో గెలిచినటువంటి 64 మంది శాసనసభ్యులలో 25 నుండి 27 మంది పాత టీడీపీ వాళ్లే ఉన్నారు. రేవంత్ రెడ్డి అనుచరులుగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళ హవా ప్రభుత్వంలో ఎక్కువగా నడుస్తుంది, వాళ్ళ పనులు ఎక్కువగా అవుతున్నాయి. బట్ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి అంత ప్రాధాన్యత దక్కట్లేదు అనేటటువంటి అభిప్రాయం చాలా స్పష్టంగా అనేక సార్లు కనపడుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు ప్రతి ఫ్రేమ్ లో జాగ్రత్త పడుతున్నారు. ఆ జాగ్రత్త పడేది ఏంటి అని అంటే ఉత్తమ్ ప్రస్తావన, బట్టి ప్రస్తావన, మా మంత్రివర్గం ప్రస్తావన అనేటటువంటి మాటలు. ఇవాళ మీరు కొత్తగూడెం సభలో కూడా చాలా స్పష్టంగా చూస్తే ఉత్తమ్ మాట తీస్తున్నారు, తర్వాత బట్టి విక్రమార్క మాట తీస్తున్నారు. కానీ ఆ తేడా రాకుండా జాగ్రత్త పడేటటువంటి సంయమనం ముఖ్యమంత్రి పాటిస్తున్నప్పటికి కూడా బట్ ప్రాక్టీస్ లోకి వచ్చేసరికి ఎక్కడో ఏదో జరిగిపోతుంది, ఎక్కడో తేడా జరిగిపోతుంది. ఇవాళ అదే ఇప్పుడు ఒక మీడియా హౌస్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి నెక్సెస్ ని మనం కాదనలేము. బట్ అదే మీడియా హౌస్ మంత్రివర్గంలో కీలకంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కకి వ్యతిరేకంగా వార్తా కథనాన్ని రాసిన దాన్ని మనం కాదనలేము. బట్ ఇది ముఖ్యమంత్రికి తెలియకుండా వస్తుందా, ముఖ్యమంత్రి కన్సర్న్లో లేకుండా వస్తుందా అనేటటువంటి అనుమానాలు సహజంగా రాజకీయాల్లో ప్రతిదీ అనుమానిస్తారు. ఆ అనుమానాలు బలపడుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ లో ఒక వర్టికల్ డివిజన్ అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అదేంటి అంటే పాత కాంగ్రెస్ వాళ్ళకి, కాంగ్రెస్ లాయలిస్టుల కంటే కూడా కొత్తగా టీడీపీ నుండి వచ్చి పార్టీలో చేరి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత దొరుకుతుంది, వాళ్ళకే ఎక్కువ విలువ ఉంది పార్టీలో అనేటటువంటి ఒక అభిప్రాయం ఎస్టాబ్లిష్ అయిపోయింది.
బట్ అది పదవుల పంపకంలో గానీ ఫండ్స్ పంపకంలో గానీ సార్, లేకపోతే ఒకటి స్కీమ్స్ ఇచ్చేటటువంటి విషయంలో